హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గీతా యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి. ఈ జీరా రైస్ అనేది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కాంబినేషను శనగలు బఠానీలు కాంబినేషన్గా కూడా మనం కుర్మా కూడా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంది. కుర్మా రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి, పక్కా ప్రిపేర్ చేసి పెడతాను అనమాట. సో నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఈరోజు ఈ జీరా రైస్ ఎలా చేసుకోవాలో ఏంటో చూసేదానికి నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ జీరా రైస్ని మనం ఎలా చేసుకోవాలంటే చూసేద్దాం, వచ్చేయండి. ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక 2 టేబుల్స్ వరకు నెయ్యి అయితే వేసేసుకుందాము. మీకు గీ అంటే ఇష్టం లేని వాళ్ళైతే మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అనమాట. గీ వేయడంతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. మనం ఇప్పుడు వచ్చేసి గీ అయితే వేసేసుకున్నాం కదా. సో మీ దగ్గర ద్రాక్షి గోడంబి అలాంటివి మీ దగ్గర ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒక 4 పీసెస్ మాత్రం వేసుకున్నానండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఆయిల్లో మనం కొంచెం అలా ఫ్రై అయితే చేసుకుందాము. వీటిని అయితే చేసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలండి. జీరా రైస్ అనేది చాలా టేస్టీగా మనం క్విక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇది శనగలు బఠానీ బెస్ట్ కాంబినేషన్ అండి. శనగలు బఠానీ కుర్మా అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి కొంచెం బాగా ఫ్రై అయితే అయిపోవాలన్నమాట. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనము వీటిని పక్కకైనా తీసేసుకుందాం. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు పక్కకైనా తీసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి అదే కుక్కర్లోకి ఒక దాల్చిన చెక్కను అయితే వేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలు కూడా వేసుకున్నాను. ఒక పలావాకును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్ మీకు కావాల్సింటే ఆనియన్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు అండి. కానీ ఆనియన్ వేయడంతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. బాగా ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి జీరా రైస్ కాబట్టి మనము జీరా అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఒక 2 టేబుల్స్ వరకు జీరాని వేసుకున్నాను. జీరా రైస్ కాబట్టి మనం కొద్దిగా జీరా అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై అయితే చేసేసుకుందాము. జీరా రైస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. మనము కారం అనేది ఏది వాడమండి. సో దానికోసమే నేను పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మీకు కావాల్సింటే మీరు తక్కువ కూడా తీసుకోవచ్చు. మనము కారం అనేది ఎక్కువగా వాడము కాబట్టి నేను కొద్దిగా పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం బాగా వేగనిద్దాము. కరివేపాకు కూడా వేసేసుకుందాం. వీటిని కొద్దిగా బాగా ఫ్రై అయితే చేసుకుందామండి. చూడండి, మొత్తం బాగా ఫ్రై అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం సోనా మసూరి బియ్యాన్ని అయితే మనం ఇప్పుడు వేసేసుకుందాము. బియ్యం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి 1 కప్పు బియ్యం అయితే తీసుకోవాలండి. 1 గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసేసుకుందాం. 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకుందామండి. సో సాల్ట్ అనేది మనం కొద్దిగా తక్కువ వేసుకుందాం, ఎందుకంటే మనము కాంబినేషన్గా ఏదో ఒకటి తింటుంటాం కదా. దీనికి కాంబినేషన్ బఠానీ శనగలు కుర్మా అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తం ఇలా కలిపేసుకొని ఒక్క విజిల్కి అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక విజిల్ అయినా ఒక 2 విజిల్స్ అయినా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో పొడి పొడిగా కూడా అయిపోతుంది అనమాట.
సో ముందుగా ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకున్న ఇవి కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక విజిల్కి అయితే పెట్టేసుకుందాము. నేనైతే ఒక విజిల్కే పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే 2 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒక విజిలే సరిపోతుంది అనమాట. మనకి పొడిగా ఉంటే ఈ జీరా రైస్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక విజిల్కి అయితే పెట్టేసుకుంటున్నానండి. ఒక్క విజిల్ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కుక్కర్ మూతగా తీసేసుకొని చూద్దాము. కంప్లీట్గా చల్లారు కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు మనం మూతగా తీసేసుకొని చూసేద్దాము. చూసారా ఎంత బాగా చక్కగా ఉడికిపోయినాయి అనమాట. సో మనం ఇప్పుడు కింద నుండి పై వరకు ఫుల్ మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి చాలా క్విక్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి నేను ఒక సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందనమాట. సో నేను ఆల్రెడీగా బఠానీ శనగలు కూడా కుర్మా కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేట్, ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి.